ప్రభునామ స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో సమాధానం కలుగును గాక. దేవుని ప్రజలారా, ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. అలాగే పిల్లలు తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. అలాగే రక్త సంబంధికులు బంధువులు ఎంతగానో ప్రేమ కలిగి ఉంటారు. కానీ ఈ ప్రేమలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఈ ప్రేమ స్థిరమైనది కాదు అని మనం ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని ప్రేమించే వాళ్ళకి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగజేసి క్షేమాన్ని కలుగజేస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుడైన యెహోవా తన పోలికలో తన ఆకారంలో మనల్ని నిర్మించుకొని తన ఆకారం ఇచ్చి ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించారు. ఆయన భూమి మీద మనల్ని పంపించిన తర్వాత పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఇష్టపడ్డారు. కానీ ఈ భూమి మీద పాపంలో జీవిస్తూ పాపంలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి ఆయన ఎంతగా ప్రేమించాడంటే, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం అర్పించి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ప్రాణం అర్పించినంతగా మనల్ని ప్రేమించాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మను మనకు తోడుగా అనుగ్రహించారు. అంతేకాకుండా ఆయన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై మన కొరకు ఎంతగానో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. త్వరలో మనల్ని తీసుకుని వెళ్ళడానికి కూడా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత స్థిరమైనదంటే, మనం ఈ దినాన ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే పిండములై ఉన్న దగ్గర నుండి కూడా ముదిమి వచ్చు వరకు కూడా, చివరకు ఆయన సన్నిధిలో ఆయన నిత్య రాజ్యంలో చేరే వరకు కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మనం అనేక సార్లు ఆయన విడిచిపెడుతూ ఉంటాం. అనేక సార్లు ఆయన సన్నిధిలో స్థిరంగా ఉండకుండా తొలగిపోతూ ఉంటాం, తొట్టిల్లిపోతూ ఉంటాం. కానీ విడువక ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంట. విడువక ఆయన మనపై కృప చూపుచున్నాడంట. ఈ లోకంలో ఎవరు కూడా అంత ప్రేమ మన ఎడల చూపించలేరు. అంతేకాకుండా మనము మన కుటుంబ సభ్యులను మాత్రమే ప్రేమించగలము, కానీ దేవుడు లోకమంతటినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఆయన ప్రాణం అర్పించారు. చనిపోయిన వారి కొరకు, ఉన్న వారి వరకు, అలాగే జీవించుచున్న వారి కొరకు, అందరి కొరకు కూడా ఆయన తన ప్రాణం అర్పించి ఉన్నాడు. అంత ప్రేమ చూపించుచున్న దేవుణ్ణి మనము ఎంతగా ప్రేమించాలి. మనము ప్రేమించలేదు, కానీ కేవలము దేవుడే తన ఉచితమైన కృప చొప్పున మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఇదేదైనా వాగ్దానం ఏమని దేవుడు తెలియజేస్తున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీడల కృప చూపుచున్నాం. ఈ లోక ప్రేమ అన్నిటికంటే కూడా శాశ్వతమైన ప్రేమ, నిత్య ప్రేమ ఎవరిలో ఉందంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మాత్రమే ఉంది. నజరేయుడైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. ఆయన మనల్ని ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనను మనలను దృష్టిస్తూ ఉన్నాడు. విడువక ఎడబాయక ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లోక శాశ్వతమైన ప్రేమ కంటే కూడా దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ గొప్పదని తెలుసుకొని ఆయన యొద్ద మనము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన ఎడల కృప చూపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ హృదయంలోని వాక్యాన్ని స్వీకరించి ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ శాశ్వత ప్రేమ, ఆ శాశ్వత కృప మీకు కలుగుతుందని దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎల్ షద్దై మీకు స్తోత్రాలు, ఎల్ రోయి మీకు స్తోత్రాలు. ఈ దినాన ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోక ప్రేమలన్నిటికంటే కూడా తండ్రి శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుక ఆ ప్రేమలో మేము నిలిచి ఉండినట్లుగా, ఆ ప్రేమలో నీ బిడ్డలందరూ నిలిచి ఉండినట్లుగా, ఆ కృప క్రింద నీ బిడ్డలందరూ నిలిచి ఉండినట్లుగా విడువక ఎడబాయక వాళ్ళందరినీ ప్రేమిస్తూ మీ సన్నిధిలో భద్రపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.